ముహూర్తం లాంచ్ చేసే వరకు. అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో నూతనంగా వైఎస్ఆర్సీపీకి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అయితే ఈయనకన్నా ముందు పనిచేసినటువంటి హనిమిరెడ్డి గారు ఇక్కడ అందరినీ రిసీవ్ చేసుకోలేదనే ఒక వాదంతో ఆయన వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టేసి కొత్తగా యువకుడు, ఉత్సాహవంతుడు, వృత్తిరీత్యా డాక్టర్ అయినటువంటి వ్యక్తి ఈయన్ని అద్దంకి తీసుకురావడం జరిగింది. అయితే ఈయన ప్రశ్నించే తీరు, తత్వం అంతా కూడా చాలా బాగుందనేది నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈయన క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకుపోవటానికి కృషి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పులు ఇప్పుడు జరగకూడదు. నెక్స్ట్ ఎన్నికల కల్లా అద్దంకిలో పటిష్టంగా పార్టీని తయారు చేయాలి అనేది అశోక్ కుమార్ గారి ధ్యేయం. సో అదేవిధంగా అధిష్టానం ఆలోచన ప్రకారం కేడర్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా కేడర్కి ఏం కావాలో, ఎలా చేయాలో అనేది ప్రతి ఒక్కరిని కూడా విశ్లేషించుకుంటూ నియోజకవర్గంలో ఆయన పర్యటన చేస్తూ ఉన్నారు. సో ఇటీవల కూడా ఆయన నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, క్షేత్ర స్థాయిలో కూడా వెళ్ళి రకరకాల కార్యక్రమాలు, మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్లో కూడా అద్దంకి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అవసరం ఉంది. సో ఎందుకంటే నియోజకవర్గం చాలా పెద్దది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధిక ఓట్ బ్యాంక్ కలిగినటువంటి నియోజకవర్గం, 2,40,000 పైచీలకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం. సో ఇలాంటి నియోజకవర్గానికి 100 పడకలకు పైగా ఉండేటువంటి ఆసుపత్రి కావాలి. ప్రస్తుతం 4 సార్లు అద్దంకి నుంచి గెలిచానని చెప్పుకోవడం కాదు, ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆయన మంత్రిగా ఉన్నారు కనుక అద్దంకి ఇలాంటి పని చెయ్యాలి అనే ఒక స్లోగన్ తోటి ఆయన నిన్న జరిగినటువంటి మీటింగ్లో మాట్లాడటం జరిగింది. దమ్ముంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, తమ నియోజకవర్గానికి ఏమి అవసరమో దాన్ని తీసుకురావాలి అనేది అశోక్ కుమార్ గారు మాట్లాడిన సందర్భం నిన్న అద్దంకిలో జరిగింది. సో అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రథమ నాయకులందరూ కూడా, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు నెలకి 2 నెలలకి బలంగానే జరుగుతూ ఉన్నాయి అద్దంకిలో. అయినప్పటికీ కేడర్లో ఒక భయం, ఆందోళన అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అశోక్ కుమార్ గారు క్యాండిడేటా కాదా, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం మారుస్తుందా అనే ఆలోచనలో అద్దంకి ప్రజలు ఉన్నారు. అయితే ఆ భావం నుంచి తొలగించడానికి ఆయన గట్టిగా కృషి చేస్తూ ఉన్నాడు. పార్టీ కేడర్ కూడా దానికి సహకరిస్తూ ఉంది. అధిష్టానం కూడా ఆయన అనుకున్న రీతిలో చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉంది. సో అదేవిధంగా అశోక్ కుమార్ గారు ఇప్పుడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు. ప్రతి నాయకుల్ని, ప్రతి వ్యక్తిని, చిన్న స్థాయి కార్యకర్త నుంచి గల్లీ నాయకులు, మండల, జిల్లా నాయకులు అందరితో కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద రవికుమార్ గారు అధికారంలో ఉన్నారు, పైగా పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అద్దంకి 4 సార్లు ఆయన పవర్లో ఉండి కూడా ఏమీ చేయలేకపోయాడు. సో ఇలాంటి అవకాశం ఎవరికి రాదు. అయినప్పటికి కూడా ఆయన అద్దంకిని నిర్వీర్యం చేశారు, ఎక్కడ ఏమీ జరగలేదు అభివృద్ధి అనేది అనే కోణంలో ఆయన ప్రజలతో ఆ మీటింగ్లో మాట్లాడటం జరిగింది. సో మొత్తం మీద మాత్రం ఆ మీటింగ్ చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అశోక్ కుమార్ గారు ఒక కొత్తదనాన్ని అద్దంకి తీసుకొచ్చారని మాత్రం గ్యారెంటీగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ గతంలో ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు మెరుగుపడింది అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద రానున్న కాలంలో గొట్టిపాటికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడిగా అశోక్ కుమార్ గారు ఉన్నారని తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ.